అక్టోబర్ 17వ తారీఖున న్యూస్ పేపర్లో ఒక కథ వచ్చింది. కొడుకులిద్దరు కలిసి 87 సంవత్సరాల తల్లిని నేల కురించి పువ్వులు చూపించడానికి మోసుకెళ్లారంట. ఈ కథ చదువుతుంటే ఎవరికైనా పాత రోజుల్లో పాఠ్య పుస్తకాల్లో శ్రవణ కుమారుడి కథ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్, అసలు నేల కురించి ఏంటి, దానికంత విశేషం ఏంటి? 2018 సంవత్సరంలో నేల కురించి పుష్పిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కేరళలో ఫ్లడ్స్ వచ్చే మనకు తెలుసు, దాంతో మొత్తం డివాస్టేషన్ అనమాట. నేల కురించి అనే పూలు జనరల్గా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తాయి. అవి చూడటానికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తారు. వెస్టర్న్ ఘాట్స్లో దాదాపు 30 డిఫరెంట్ స్పాట్స్లో, అంటే 30 ప్రాంతాల్లో ఇవి పూస్తూ ఉంటాయి అన్నమాట. కళ్ళకి చాలా ఇంపుగా ఉంటాయి నేల కురించి. దాన్ని చూడటానికే జనం చాలామంది వెళ్తుంటారు. కేరళలో ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో 2006 సంవత్సరంలో ఇవి కనిపించిన తర్వాత 2018లో కనిపిస్తాయి అనుకున్నారు, కానీ కనిపించలేదు. అయితే ఈ మధ్య అంటే లాస్ట్ మంత్ నుంచి కూడా షోలా ఫారెస్ట్ నేటివ్లో కల్లపరా హిల్స్ సంతపుర అనే ప్రాంతంలో, ఇదుకి జిల్లాలో ఉంది ఇది, కల్లపుర హిల్స్ సంతపుర అనే ప్రాంతం. ఇక్కడ నేల కురింజీలు పూసాయంట ఒక ప్రాంతంలో. దీన్ని చూడటానికి ఇండియా వైడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు కేరళలో కూడా చాలామంది టూరిస్టులకు వెళ్తున్నారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా 250 నేల కురించి స్పీసీస్ ఉంటే భారతదేశంలో 46. ఇంతకు ముందు వరకు 40 గుర్తించారు, ఇప్పుడు 6 కొత్తగా గుర్తించారనమాట. మొత్తం భారతదేశంలో అంటే వెస్టర్న్ ఘాట్స్ రీజియన్లో 46 వెరైటీస్ ఆఫ్ నేల కురింజీస్ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో చాలా వరకు ఒకటే టైంలో ఇవన్నీ పూస్తుంటాయి. 30 స్పాట్స్లో ఉన్నాయన్నమాట. నీలగిరి హిల్స్ అని వింటూ ఉంటాం కదా, అసలు ఈ నీలగిరి అనే మాట కూడా నేల కురించి నుంచే వచ్చిందంట. నీలంటే మనకు తెలుసు కదా, నీలి రంగు అంటే బ్లూ కలర్. కురించి అనే మాట ఆ ప్రాంతంలో ఉన్న పలియార్ ట్రైబ్స్ వీటికి ఇచ్చారంట. పలియార్ ట్రైబ్స్ ఈ మొత్తం నేల కురించి పూలు 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి కదా, వాళ్ళ వయసు కూడా దీంతో పాటు లెక్కేసుకుంటూ ఉంటారంట. అంటే అప్పుడు పూసినప్పుడు పుట్టాము, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు, తర్వాత ఇన్ని సంవత్సరాలు. సో వాళ్ళ ఏజ్ కూడా ఈ పూలతో పాటే ఎప్పుడు పూస్తాయో దాంతో పాటు లెక్కేసుకుంటుంటారనమాట. ఈ ప్లాంట్ అనేది కుంతి రివర్ నేల కురించి ప్లాంట్ అనేది వెస్టర్న్ ఘాట్ సైలెంట్ వ్యాలీ ఆ ప్రాంతంలో కుంతి రివర్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర ఉంటుంది. కుంతి రివర్ దగ్గర ఇవి ఎక్కువ పోస్తాయంట. సో దీనిలోంచి వచ్చే హనీ, తేనె కూడా చాలా న్యూట్రిషియస్ వాల్యూ, హెల్తీ, టేస్టీ, మెడిసినల్ వాల్యూస్తో కలిపి ఉంటాయంట. అయితే ఈ పూలు ఎందుకు అంత లేట్గా పూస్తాయంటే వీటి పాలినేషన్ చాలా డిఫికల్ట్గా, చాలా లేట్గా అవుతుంది అనమాట. సంగం లిటరేచర్లో 5 రకాల భూభాగాల గురించి మాట్లాడినప్పుడు మౌంటేనియస్ అంటే పర్వత ప్రాంతం ఉన్న వాటిని కురించి అని పిలిచేవాళ్ళు. సో ఆ విధంగా కూడా దీనికి నీలి రంగుతో ఉండే మౌంటేనియస్ రీజన్స్ నేల కురించి అనే పేరు కూడా వచ్చింది అంటుంటారు. ముఖ్యంగా ఇవి నీలగిరి హిల్స్ తమిళనాడులో, అనమల హిల్స్ ఇదుక్కిలో, అగలి హిల్స్ పాలక్కాడ్లో, ఎర్విక్కులం నేషనల్ పార్క్ మున్నార్ ఈ ప్రాంతంలో, శవరాయ్ హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్ తమిళనాడులో, బెల్లారి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో కనిపిస్తాయంట. నేల కురించి వల్ల టూరిజం చాలా పెరుగుద్ది, కానీ నేల కురించి ఎక్కడైతే వికసిస్తుందో, ఎక్కడైతే పోస్తాయో ఆ ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్ రావటం, వేరే చెట్లు కూడా వచ్చి, పైన్ చెట్లు కానీ, వాటిల్ చెట్లు కానీ, యూకలిప్టస్ మొక్కలు కానీ అని ఇక్కడికి రావటం, అక్కడ ప్లాస్టిక్ వేస్ట్, ఎక్సెసివ్ టూరిజం వల్ల నాశనం అవటం ఎకోసిస్టమ్, ఇదంతా కూడా. చాలామంది రచయితలు నేల కురించి పువ్వుల గురించి అద్భుతంగా వర్ణించారు. ఒక కన్నడ రచయిత నేల కురించి గురించి ఈ విధంగా చెప్పాడు: ఆ శిఖరాలకు నీలిరంగు టోపీలు తొడిగినట్లు, పచ్చరంగు కోక చుట్టుకున్న ఆ అడవికి నీలిరంగు అంచు అద్దినట్టు మనోహరంగా ఉంటుంది ఆ దృశ్యం అని చెప్పి. అంటే నేల కురించి చూస్తే మన కళ్ళకు ఒక విజువల్ ట్రీట్లా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇది చూడాలంటే నిజంగా ఒక అదృష్టం కావాలి. కానీ నేచర్ కొన్ని రకాల డిజాస్టర్స్తో నేల కురించిని వినాశనం చేస్తూ ఉంటుంది. 12 సంవత్సరాలకు పూసే ఈ పువ్వులు కనపడకుండా 2016లో ఉన్నాయి. కనీసం 2022లో అయినా ఆ పూలు చూసే అదృష్టం ఉండటం నిజంగా కేరళైట్స్కి, తర్వాత ఇండియన్స్కి కూడా ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు.